యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాము. ఈ 3 దినాలు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు. మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావలను. మీ కృప చూపుమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి ప్రత్యేకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాతో మాట్లాడము. వాక్యోపదేశము మీరు చేయగా మాకు క్షేమము. మీ వాక్యాన్ని మాకు వినుటకు సహాయము చేయము. మా రక్షకుడైన యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు, విధవరాలు ఎద్దును తాకట్టు తీసుకుందురు. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని పేదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు పేదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకుందరు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఎరుగుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఉందురు. చలిలో వస్త్రహీనులై పడి ఉందురు. పర్వతముల మీద జల్లులకు తడిసి ఉందురు. చాటు లేనందున బండను కౌగలించుకుందరు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుందరు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలుగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగ ఆడుదురు. ద్రాక్ష గానుగలను తొక్కుచు దప్పిగలవారై ఉందురు. జనము గల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొరపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. 12 వచనాలు యోబు తన పరిశీలనలో జరిగిన వాటిని గురించి మాట్లాడుతూ 12వ వచనం చివరిలో అన్నాడు, అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. ఎవరు చెప్పారు దేవుడు అక్రమమని ఎంచడు అని? యోబు అనుకున్నాడంతే. యోబు అనుకున్నాడు. అది తప్పు, అది అవివేకం. ఈ 3 స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యోబు 10 మార్లు దేవుని మీద అభాండాలు అపవాదులు వేస్తున్నాడు. దేవుడు ఎందుకు వీటన్నింటికి రియాక్ట్ అవటం లేదు? ఇలాంటి పరిస్థితులకు వై గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ అనేది అర్థం కాక ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇవాళకి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మనుషుల్లో ఇన్ని జరుగుతుంటే, ఇన్ని పరిస్థితులు జరుగుతుంటే దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే ఇవన్నీ ఆయనకి కనబడటం లేదా? ఇవన్నీ ఆయన ఎందుకు పట్టించుకోవటం లేదు అనే భావన కనిపిస్తుంది. కానీ వాస్తవం వేరొకటి ఉంది, అది అర్థం చేసుకోవాలి. చూడండి,
టెర్రరిస్టులు తెగబడుతున్నారు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మానవ తప్పిదాల చేత వరదలు ముంచుకొస్తున్నాయి, ప్రజలు అకారణంగా చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. నరహంతకులు విజృంభిస్తున్నారు, మాఫియా విజృంభిస్తోంది. ఇలాగన పలు సమస్యలు, దోపిడీదారులు దోచేసుకుంటున్నారు దేశాన్ని. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపించే ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఆయనకి తెలియటం లేదా అని. వై గాడ్ ఈజ్ సైలెంట్? ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అనిపిస్తోంది. దీనికి జవాబు ఏమిటంటే ఆయన గుణలక్షణములు. ఆయన గుణలక్షణాలు ఆయనను మాట్లాడనివ్వవు. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయం ఒకటి నిర్ణయించబడింది. అప్పుడు ఆయన మాట్లాడతాడు, అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. మానవులను పుట్టుకతో దేవుడు పాపులుగానే ఎంచాడు. ఎందుకని? మనము పుట్టినప్పుడు ఆదామునందే ఉన్నాం. పుట్టక మునుపు ఆదామునందే ఉన్నాం. ఆదామును దేవుడు నేలమట్టి నుండి చేసినప్పుడు ఆదాము శరీరమునందు మానవ జాతంతా ఉంది. నేను జన్మించక మునుపు నా తండ్రి శరీరంలోనే నేనున్నాను. ఆయన జన్మించక మునుపు ఆయన తండ్రి శరీరంలో ఉన్నాడు. అలాగే ఆదాము నుండి ఆదాము అందరూ కూడా వచ్చేసాం. ఆదాము పాపము చేసినందున ఆదామునందున్న మానవులంగా, కణములుగా మనం కూడా భాగస్థులమే అయ్యాం. అందుకే ఆ పాప ప్రాచీన స్వభావం ఇన్హెరిట్ అవుతూ వచ్చింది, సంక్రమింపజేయబడుతూ వచ్చింది. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో మనం దీన్ని గుర్తెరగాలి. మనము పాపులము కావున కారణం ఏమిటి? నేను చేసిన పాపమా నన్ను పాపిగా తీర్చింది? నేను పుట్టుకతోనే పాపినయ్యాను ఆదామును బట్టి. అలా ఎలా కుదురుద్దండి? నేను చేయలేదు కదా అని అంటాం మనం. ఆదాము పాపం చేసినప్పుడు ఆదామును తీసేసి, చంపేసి, లేకపోతే నాశనం చేసి, మరలా మంటి బొమ్మ చేసి ఇంకో మనిషిని చేస్తే పోయేది కదా అని అంటాడు ఇంకొకడు. అలా ఎందుకండి? ఆదామునకు తీర్పు తీర్చేస్తే సరిపోయేది కదా అంటారు మరొకరు. అసలు ఆదాము పండు తింటాడని తెలిసినప్పుడు ఆ పండును ఎందుకు పెట్టాడంటాడు ఇంకొకడు. మరొకరు అంటారు, అపవాది ఉందని తెలుసు కదా దేవునికి, అపవాదికి ముందే తీర్పు తీర్చుంటే ఆదాం దగ్గరికి వచ్చేది కాదు కదా అంటారు ఇంకొకడు. మరొకరు అంటారు, ఆ అపవాదినే చేయకుండా ఉంటే అసలు ఈ పాపం ఇవన్నీ ఉండేవి కాదు కదా అంటాడు. వీటన్నింటికి జవాబు బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకు దేవుడు తీర్పు తీర్చలేదు? ఎందుకు దేవుడు అపవాదికి తీర్పు తీర్చలేదు? ఎందుకు దేవుడు అపవాది ఏదేనుకు రాకుండా ఆపలేదు? ఎందుకు దేవుడు అపవాది ఆదామును శోధిస్తున్నప్పుడు, హవ్వను శోధిస్తున్నప్పుడు ఆయన అలర్ట్ చేయలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఆయన గుణలక్షణాలు కారణము. ఏమిటి ఆయన గుణలక్షణాలు? ఏమిటి ఆయన గుణలక్షణాలు? నేను 12 వచనాలు చదివిన తర్వాత ఈ 12వ వచనంలో చివరి మాటను తీసుకొని మాట్లాడుతున్నాను. ఏమిటి ఆ గుణలక్షణాలు? ఎందుకు ఆయన దృష్టిలో ఇది అక్రమము కాదని అనే భావనకు యోబొచ్చాడు అమాయకంగా, తెలియక? సాధారణంగా లోకం అంతా అలాగే అనుకుంటుంది, దేవుడు చూడటలేదు, ఏం చేయటలేదు, దేవుడికి తెలియదా, ఇవన్నీ అంటారు. ఒకటే ఏమిటంటే ఆయన గుణలక్షణాల్లో ప్రేమ పాపిని క్షమించమంటుంది, న్యాయము పాపిని శిక్షించమంటుంది. ఈ రెండు ఏకకాలంలో జరగాలి. వింటున్నారా?
దేవుడు ప్రేమ, దేవుడు న్యాయం. దేవుని ప్రేమ పాపికి క్షమాపణ ఇమ్మంటుంది, దేవుని న్యాయం పాపిని శిక్షించమంటుంది. ఈ రెండు గుణలక్షణాలు ఒకేసారి ఉండుట అసాధ్యం. దేవుని గుణలక్షణాల్లో నీతి, న్యాయం, ప్రేమ, పరిశుద్ధత, మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు కనుక ఒక గుణలక్షణం ఉండి ఒక గుణలక్షణం ఉండకపోతే మార్పు ఉన్నవాడు అవుతాడు, మార్పు లేనివాడు కాడు. కనుక మార్పు లేనివాడుగా ఉండాలి అని అంటే ఆయనకు ప్రత్యామ్నాయం అవసరమయ్యాడు. కనుక ఏకకాలంలో ఆయన గుణలక్షణాలన్నీ నిలిచి ఉండి ప్రేమ చొప్పున క్షమించి, న్యాయం చొప్పున శిక్షించి, నీతి చొప్పున నివసించి మార్పు లేనివాడుగా కనపడాలి అంటే ఆయనకు సహితము నరావతారి కావాల్సి వచ్చింది, ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. ఆ ప్రత్యామ్నాయము ఇవ్వటానికే దేవుడు స్వయంగా శరీరధారి అయ్యాడు. దేవుడు స్వయంగా శరీరధారి అయ్యాడు. ఈ పాయింట్ అర్థమైతే మానవులందరికీ కన్ఫ్యూజన్ పోతుంది, సువార్తను నమ్ముతారు. కనుక దేవుని ప్రేమ ఆదామును క్షమించాలి పాపం చేసినప్పుడు, దేవుని న్యాయం ఆదామును శిక్షించాలి పాపం చేసినందుకు. అయితే దేవుని ప్రేమ ఒప్పుకోదు శిక్షించటానికి, దేవుని న్యాయం ఒప్పుకోదు క్షమించటానికి. ఈ రెండు ఏకకాలంలో జరగాలి అంటే ఆయన నరావతారిగా వచ్చాడు. వచ్చి ఆ పరిశుద్ధుని శరీరం నందు దేవుడు యేసును విడిచి, రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఆయనను విడిచి ఆయన శరీరం మీద మానవ పాపాన్ని మోపి పాపానికి ఆయన శరీరమునందు శిక్ష విధించి న్యాయము నెరవేర్చాడు. పాపికి ప్రేమ చొప్పున క్షమాపణ ప్రకటించాడు. ఏకకాలంలో పాపమునకు శిక్ష, పాపికి విడుదల క్రీస్తు శరీరధారి అవటం వల్ల జరిగింది. ఆ సంభవం కోసం దేవుడు తీర్పులు తీర్చటం చేయలేదు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు శిలువకు కారణము ఆయన యొక్క గుణ లక్షణాలు. కనుక ఆయన పట్టించుకోవట్లేదు అంటారు. చూశారు, అదే దేవుడు తీర్పు దినమును ఒకటి నియమించి ఉంచాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృత్యునొందాలి, తరువాత తీర్పు ఉంది అని అన్నాడు. మనుషులు ఒకసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు ఉంది. ఆ కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండేది కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేడు దినమును ఒకటి నియమించాడు. ఆయన మనుషులకు యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చబోయేడి ఒక దినము నియమించాడు గనుక ఆయన మౌనంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఒకళ్ళు మరొకరిని చంపేస్తున్నా, ఒకరు మరొకరిని రేప్ చేస్తున్నా, ఒకరు మరొకరిని దోచుకుంటున్నా దేవుని శిక్షలు ఎందుకు పట్టలేదు అని అంటే ఒక తీర్పు తీర్చబోయేడు దినముంది. ఆ దినము కొరకు వీరందరూ వారి వారి పాపముల చేత నియమించబడి వచ్చుతూ ఉన్నారు. వారి పాపాలను బట్టి తీర్పు దినాన వారు నశించబోతున్నారు. లంచగొండులు భయంకరమైనటువంటి నరకాగ్నిని చవి చూడబోతున్నారు. ఈ దినాల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో ఎంతమంది లంచాలు తీసుకుంటున్నారో వారందరూ నరకానికి వెళ్తారు. ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, మా కార్యాలయాన్ని పగలగొడతారేమో. లంచగొండులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, పిరికివారు, అవిశ్వాసులు, అపవిత్రులు అందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో పడద్రోయబడతారని వాక్యం చెబుతోంది. ఆ దినమున్నది కనుక
ఇవన్నీ కూడా జరగటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు మౌనగున్నట్లుగా ఉంటున్నాడు. ఈ సత్యము యోబు ఎరుగక ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నాడు. ఒక్క యోబే కాదండి, ప్రతి విశ్వాసి అడిగే ప్రశ్నలే ఇవి. ఆసాపు 73వ సంకీర్తనలు అడిగాడు, పాపులు అంతా బాగానే ఉన్నారని. లోకంలో అసమానతలు కనిపిస్తున్నాయి. యోబు యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, లోకంలో కొందరు ఒక స్థాయిలో మరికొందరు మరొక స్థాయిలో కనిపిస్తున్నారు అని. చూడండి, సరిహద్దు రాళ్ళు తీసేవారు కలరు అంటే అన్యాయమే కదా, అక్రమం. మందలను ఆక్రమించుకుని ఎత్తుకుపోయే వాళ్ళు కలరు, అక్రమం. ఈ రోజున చూడండి, ఎక్కడికక్కడ దురాక్రమణలు, ప్రభుత్వ స్థలాల దురాక్రమణ, ప్రైవేటు స్థలాల దురాక్రమణ, ఎన్క్రోచ్మెంట్స్. ఇట్స్ ఎ సిన్, అది పాపం. నీకేమైనా అవకాశం వచ్చిందా ఆక్రమణకి? అది పాపం. నీకు ప్రభుత్వం ఇస్తే అది సత్యపూర్వకమైనది. నీవు ఆక్రమణకు పోతే అది దురాక్రమణ. దాన్ని చట్టబద్ధం తర్వాత చేస్తారు, నేను ఆక్రమించుకుంటాం, అది వాక్యానుకూలం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి సాగర్ గారు అలా ఆక్యుపై చేసుకోకపోతే వాళ్ళు పట్టా ఇవ్వరు కదా? అది నాకు తెలియదు. నువ్వు ఆక్రమించటం వాక్యానుకూలం కాదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మందలను ఆక్రమించి దొంగతనంగా ఎత్తుకుపోయి మేపేవాళ్ళు కలరు. అంతేకాదు, తండ్రి లేని వారి గాడిదలను తోలేస్తారు. అంటే తండ్రి లేని వారంటే ఎంత నిరాదరణకు గురైన వారండి వాళ్ళు. బలహీనులు కదా, వాళ్ళ పక్షంగా నిలబడేవాళ్ళు ఎవరు? బాల్యంలో ఉన్నవాళ్ళు కదా. అట్లాంటి వారు ఆస్తులను తరలించేస్తారు. విధవరాల ఎద్దులను తాకట్టు పెట్టుకుంటారు. విధవరాలకి జీవనాధారాలు ఏముంటాయి? జీవనాధారాన్ని తాకట్టు పెట్టుకుంటారు. అందుకనే ధర్మశాస్త్రంలో తిరగల దిమ్మ తాకట్టు పెట్టద్దు అన్నాడు. ఎందుకంటే అది స్త్రీలకు అత్యవసరం. కనుక మానవులు కనికరం విడిచి ప్రవర్తిస్తున్నారు అనేది చెబుతున్నాడు. కనికరపడాలి. కొంతమంది వడ్డీ వసూలు చేయటానికి చాలా క్రూరంగా ప్రవర్తిస్తారని విన్నప్పుడు చాలా బాధపడుతుంటాను నేను. సరే, డబ్బు ఇచ్చిన వాడు ఆ మాత్రం బెదిరించడా అని అంటే జస్టిఫై చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కనికరానికి చోటు లేకుండా పోతుంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సహోదరుడా సహోదరి, మనుషులను కనికరించకపోతే, మనుషులను ప్రేమించకపోతే మనం ఏం తీసుకొచ్చాం, మనం ఏం పట్టుకెళ్తాం? నేనేం తీసుకొచ్చాను, నేనేం ఎత్తుకెళ్తాను? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానాలు మీరు బైబిల్ గ్రంథంలో పరిశీలించి తీరాలి. ఒకడు చాలా మొత్తము ఒక అధికారికి అప్పు ఉన్నాడు. అధికారి క్షమించి అతను విడిచిపెట్టాడు. వాడు విడుదల నొంది వెళ్ళి చాలా కొద్ది మొత్తం అప్పుగా ఉన్నవాడు పేక పట్టుకొని, నువ్వు చెల్లించే వరకు నేను ఊరుకోను అని అన్నాడు. అప్పుడు అతను దాసులు చూచి వెళ్ళి చెప్పారు, అయ్యా నీవేమో చాలా పెద్ద మొత్తం క్షమించి వదిలేసావు, కనికరపడ్డావు. వీడు కనికరం లేకుండా చాలా తక్కువ మొత్తం కోసం ఒకటి పేక పట్టుకున్నాడు. వాడు వెనక్కి తీసుకొచ్చి అన్నాడు, కడపటి కాసు చెల్లించే వరకు కూడా చెరసల్ల వేయండి అన్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం కనికరం లేకపోయినా కనికరించబడ్డాం. మనం పొందిన కనికరాన్ని ఇతరులకు కనికరించడానికి ఏమిటి? అందుకనే ఇచ్చేవాడు తిరిగి వస్తుంది అనే భావన విడిచి ఇమ్మన్నాడు ప్రభు. కనుక కొంతమందికి మనం రుణ సహాయం చేస్తే అది మరలా వస్తుందనే భావంతో చేయొద్దంటాడు. నీ సహోదరునికైతే వడ్డీకి ఇవ్వద్దన్నాడు ఇశ్రాయేలీయుల్ని. వ్యాపారం వేరు, అన్యులకు వడ్డీకి ఇచ్చాడు, దట్ ఈస్ డిఫరెంట్, ఇట్స్ ఎ బిజినెస్. కానీ సహోదరుడికి వడ్డీకి ఇద్దన్నాడు. సునాద సంవత్సరం ఏర్పరిచాడండి. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. సునాద సంవత్సరం గురించి ఒకసారి చెప్పి ముందుకెళ్తాను. సునాద సంవత్సరం అంటే 50వ సంవత్సరం, ఎవ్రీ 50th ఇయర్.
అంటే 7 విశ్రాంతి సంవత్సరాల తర్వాత 7 × 7 49 ఇయర్స్ తర్వాత వచ్చే సంవత్సరం సునాద సంవత్సరం ప్రతి వ్యక్తి యొక్క స్వాస్థ్యం తిరిగి అతని సంతానానికి అప్పగించబడాలి. నేను ఒకవేళ నా ఆస్తి అమ్మేస్తే 49 సంవత్సరాలు లోపట, అంటే ఎవ్రీ 49 ఇయర్స్ కనుక 50 ఇయర్స్ కాబట్టి, ఒకవేళ నేను కనుక నా 10వ సంవత్సరపు హక్కులో కనుక నేను నా స్థలాన్ని అమ్మివేస్తే మరొక 40 ఏళ్ళకి నా సంతానానికి దాన్ని కొనుక్కుని వాడు అప్పగించేయాలి. దానికి సంబంధించినంత వరకే రేటు కట్టి అమ్ముకోవాలి తప్ప శాశ్వత విక్రయం చేయటానికి లేదు. భూమిని ఎవడూ శాశ్వత విక్రయం చేయకూడదు. ఇశ్రాయేలులో పెట్టిన నియమం అది దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన స్వాస్థ్యాన్ని తన బిడ్డలు అనుభవించేటట్టుగా చేయాలనుకున్నాడు దేవుడు. కనుక సోదరుడా సోదరి, దీని వెనకాల ప్రిన్సిపల్ ఏంటంటే కనికరము. కనికరము కనికరము సీలింగ్ ఉంది మనకి 20 ఎకరాలు ఎంతో, కానీ 100 ఎకరాలు ఎట్లుంటున్నాయి ఒకళ్ళకే బినామీస్. ఇట్స్ ఎ సిన్, అది పాపం. ఎవరి పేరున ఆస్తులు అక్రమంగా కూర్చుకుని పట్టాలు ప్యాకెట్లో పెట్టుకుని పెట్టెలో పెట్టుకుని అది పాపమే పాపమే. మరి దీనికి శిక్ష ఏమిటి? ఇప్పుడే కనపట్టలేదు. కనుక మానవుడు కనికరించకపోతే మానవ జీవితాలకే అర్థం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన ఒక ఆర్టికల్ చదువుతున్నాను. అందులో చాలా తేటగా రాశాడు. చాలా చిన్న చిన్న నేరాలు మోపబడి చెరసాలల పాలై శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో కనికరం చూపించగలిగుంటే వాళ్ళు చెరసాలలో ఉండేవాళ్ళు కాదని రాశాడు ఒక క్రిస్టియన్ జైలర్ రాసిన ఆర్టికల్ అది. ఉదాహరణకి ఒక వ్యక్తి మరొక వ్యక్తి చెంప మీద కొట్టాడు, లేకపోతే తిట్టాడు, దానికి కూడా చట్టంలో శిక్ష ఉంది. ఎందుకు ధర్మశాస్త్రం ఉంది వింటున్నారా? ధర్మశాస్త్రం ఎందుకుందంటే నీకు కూడా అదే శిక్ష. పంటికి పన్ను, కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను, అది ధర్మశాస్త్రం. ఎందుకు రాయబడింది ధర్మశాస్త్రం అంటే కనికరము చూపించండి అని చెప్పడానికి రాయబడింది. నీవు కన్ను తీస్తే నీ కన్ను తీయబడుతుంది కనుక నీ కన్ను కాపాడుకోవటానికి ఎదుట వాడి కన్ను కాపాడు, అది ధర్మశాస్త్రం. కనుక ఎదుట కన్ను పరిరక్షణ కొరకు కంటికి కన్ను శిక్ష నియమించబడింది, కానీ ఎదుట కన్ను తీసినోడు కన్నెల్లా తీయండి అనేది కాదు అక్కడ ఉద్దేశం. నువ్వు ఎదుట కన్ను పరిరక్షించాలి, ఎదుట వాడి పన్ను నువ్వు పరిరక్షించాలి. అది ధర్మశాస్త్రంలో అసలైన దేవుని నీతి. ఆ బేసిక్ మీద ధర్మశాస్త్రం రాశాడు. సోదరుడా సోదరి, కనికరము లేని వారుగా మనుషులు మారిపోతున్నారు. కనికరము లేని వారుగా మనుషులు మారిపోతున్నారు. ప్రజలు ఒక పక్కన ఉల్లిపాయలు దొరక్క చచ్చిపోతుంటే ఉల్లిపాయలు బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక పక్కన ప్రజలు ధాన్యం లేక చనిపోతుంటే ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు ఉంటారు. వీటన్నింటికి శిక్ష ఉన్నదా? అగ్నిగుండం ఉన్నది. శాశ్వత అగ్నిగుండంలో ఆత్మ చావదు, అగ్ని ఆరదు. యోబు అనుకుంటున్నట్టుగా ఏమి దేవుడు చూడకుండా లేడు. యోబు యొక్క అవగాహన తప్పు. దుష్టులు ద్రాక్ష తోటలో పరిగి ఎరుగుతారు, బట్టలు లేక రాత్రి అంతా పండుకుంటారు, చల్లు వస్త్రీలో ఉంటారు, పర్వతాల మీద ఉంటారు, తండ్రి లేని పిల్లలు రొమ్ము నుండి లాగి. ఎంత దారుణం అండి ఇది. పసిబిడ్డలు పాలు దాక్కుండా లాగేస్తారు. ప్రాస్టిట్యూట్స్ వారు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులను కూడా పాడు చేస్తున్న వారు ఉన్నారు. దరిద్రులు వస్తున్న బట్టలాగా దిగుతారు, ఆకలి కొని పనులు మోస్తున్నారు. యజమానులు గోడల లోపల నూనె గానుగలు ఆడుతారు, దప్పిక గలవారుగా ఉంటున్నారు. జనములు పట్టణాల్లో మూలుగుతారు, గాయపరచబడి మొరపెడుతూ ఉన్నారు. కనుక ఈ దురాగతాలన్నీ కనబడుతున్నాయి లోకంలో. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. ఇదే పొరపాటు అవగాహన. ఈ రాత్రి వాక్యం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎవరన్నారు అయినను అది అక్రమం అని దేవుడు ఎంచడు? ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు తప్పకుండా.
ఆయన తీర్పులు కొన్ని భూమి మీద వెలువడుతూ ఉంటాయి. వ్యక్తిగత తీర్పుకు వచ్చేటప్పటికి ఆ భయంకరమైన అగ్నిగుండం వారి కొరకు సిద్ధం చేయబడుతూనే ఉన్నది. వాస్తవంగా అది అపవాదికిని అతని దూతలకు నరకాగ్నిగుండం సిద్ధపరచబడింది. అపవాది వలె భూమి మీద ప్రవర్తించిన వారు అపవాదితో పాటు దానిలో పాలు పొందుతారు. ఈ రాత్రి వాక్య ధ్యానము మనం ఇక్కడ ముగించుకుంటున్నాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం వినబిడ్డలను దీవించండి. మా రక్షకుడా, ఈ రాత్రి ఎపిసోడ్ సహకారాన్ని పంపండి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.